నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిని వెంటాడుతున్న జగన్ అక్రమాస్తుల కేసు. ఈ కేసు నుంచి ఆమెను తప్పించవద్దు అంటూ సుప్రీంకోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్లో ప్రజాగోస, బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్. ఈ ప్రభుత్వం పేదలకు గుంట చాగా ఇవ్వలేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శ. నల్లగొండ జిల్లాలో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా, 8 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన ఎంఏ గఫూర్, తాను ఇప్పటికీ సిపిఎం పార్టీతోనే ఉన్నానని స్పష్టం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జగన్ అక్రమాస్తుల కేసు సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిని వెంటాడుతూనే ఉంది. ఈ కేసు నుంచి ఆమెను వదిలిపెట్టకూడదని సుప్రీంకోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఓబులాపురం ఐరన్ ఓర్ కంపెనీకి సంబంధించిన గనుల కేటాయింపు విషయంలో శ్రీలక్ష్మి పాత్ర ఉందని పిటిషన్లో పేర్కొంది. ఈ కేసులో ఆమెను విచారించాల్సిందేనని తెలిపింది. మరోవైపు ఈ కేసులో శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. కేసు నుంచి ఆమె పేరును తొలగించింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్లో ప్రజాగోస, బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి పేదలు ఇంటి స్థలాల కోసం ఎదురు చూస్తున్నారని, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కనీసం పేదలకు గుంట జాగా కూడా ఇవ్వలేదని అన్నారు. కష్టం చేసి రూపాయి కూడబెట్టుకొని కొన్న స్థలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటూ వేధింపులకు పాల్పడుతుందని అన్నారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం కొన్న ఇళ్లకు ట్యాక్స్ పేరిట ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం వసూలు చేస్తున్నారని, పేద ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి కూడా పాల్గొన్నారు. 11,000 మీటింగ్లు పెట్టాలి. దొంగ అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ గ్రామాల వారీగా, పట్టణాలలో ఉన్న డివిజన్ల వారీగా దాదాపు 11,000 కార్నర్ మీటింగ్స్ని పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని గత వారం 10 రోజులుగా అది అమలు చేస్తూ ఉంది. ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గంలో నాగోల్ డివిజన్ దాని పక్క డివిజన్లో ఇవాళ ఈ కార్నర్ మీటింగ్స్లో నేను పాల్గొనడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా హైదరాబాద్ నగరంలో పేదవాళ్లకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ లబ్ధి కూడా చేకూరలేదని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు. మేము ఆనాడు కష్టపడి కొనుక్కున్న భూములు, ఇండ్ల జాగాలు ఏవైతున్నాయో ఆ ఇండ్ల జాగాలు ప్రభుత్వపరమైన భూములలో ఉన్నాయని, వక్ భూములలో ఉన్నాయని చెప్పి మాకు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. సహాయం దేవుడెరుగు, కానీ చివరికి మా భూములే గుంజుకొని మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రెండవది జీవో నంబర్ 58, జీవో నంబర్ 59 ఏదైతే పేదలకు భూములు ఇస్తాం ఉచితంగా అని చెప్పిండ్రో, అనేక సంవత్సరాలుగా ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళకే హక్కులు కల్పిస్తా అని చెప్పిండ్రో, ఆ జీవో నంబర్ 59 కింద 30 ఏళ్ళ క్రితం, 20 ఏళ్ళ క్రితం ఆ జాగాలలో ఇల్లు కట్టుకొని జీవిస్తున్న వాళ్ళకి వేసేటువంటి ఆ ఛార్జ్, ఆ ధర ఇవాళ ధర వేస్తూ ఉన్నారు. అంటే 20 ఏళ్ళ క్రితం 10,000 రూపాయలు కొనుక్కుంటే 20 ఏళ్ళ క్రితం దాని విలువ 10,000 రూపాయలు అయితే ఇవాళ 1,00,000 రూపాయలు కడతావా లేదా అని చెప్పి దౌర్జన్యంగా వసూలు చేసే పరిస్థితి వచ్చింది. కొండ నాలుకకు మంది అయితే ఉన్న నాలుక వినట్టుగా పాపం ప్రశాంతంగా జీవించేటువంటి ఆ పేదల జీవితాల్లో ఇవాళ మట్టి కొడుతున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి తిట్టుకుంటూ ఉన్నారు. రెండవది ఇదే ఎల్బీనగర్ చౌరస్తాలో ప్రభుత్వపరమైన భూములని లేదా వక్ భూములని చెప్పి 30 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళ క్రితం ఇల్లు కట్టుకున్నారని చెప్పి వాళ్ళకు రెగ్యులేట్ చేస్తామని చెప్పి మొన్న మునుగోడు ఎన్నికల సందర్భంగా ఏ జీవో అయితే ఇచ్చిందో ఇప్పటి వరకు కూడా అమలు కాలే. మూడవది పేదవాళ్ళు జీవించేటువంటి ఆ ఇండ్లకు కరెంటు బిల్లులు డబుల్ అయినాయని చెప్పి
బస్ ఛార్జీలు పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి, ఇళ్లకు కిరాయిలు పెరిగినాయి అని చెప్పి బాధపడుతుంటే ఇలా ఎక్కడ కూడా ఒక మనిషికి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి కట్టియలేదు. ఇక్కడ కట్టివ్వకపోగా కనీసం పేదలకు ఉండడానికి కింద జాగా కూడా పంచలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే పేదల భూములు ఇవ్వకపోగా పేదల భూములు గుంజుకుంటున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి అర్థమైంది. రింగ్ రోడ్డు చుట్టుపక్కల 5,800 ఎకరాల వాళ్ళ అసైన్మెంట్ భూముల్ని గుంజుకొని వాళ్ళకు ఎకరానికి 300 గదాలు చొప్పున ఇస్తాం. నల్లగొండ జిల్లాలో కూలీల ఆటో అదుపు తప్పి బోల్తాపడి 8 మంది గాయపడ్డారు. నిడమనూరు మండలం వెంకట్ నగర్ వద్ద మిర్యాలగూడ మండలం తుంగపాడు గ్రామానికి చెందిన 9 మంది మహిళా కూలీలు హాలియా వైపు ఆటోలో వెళ్తుండగా ఆటో అదుపు తప్పి ఒక్కసారిగా రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి పల్టీ కొట్టింది. అక్కడ పెద్ద పెద్ద రాళ్లు ఉండడంతో అందరూ గాయాల పాలయ్యారు. 4గురికి తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు అంబులెన్స్లో మిర్యాలగూడలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మిగతా వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరందరూ పుచ్చకాయలు కోయడం కోసం కూలీకి వెళ్తూ గాయపడ్డారు. వైఎస్ఆర్సీపీలో తనకు ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవాలని, తాను ఇప్పటికీ సిపిఎం పార్టీతోనే ఉన్నానని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ అన్నారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ మధ్య రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. నేనేదో పార్టీ మారుతున్నా అని, ఆ పార్టీలో అని కొందరు, ఈ పార్టీలోని కొందరు. ఈ రోజు ఉదయం మరీ అన్యాయంగా ఎన్టీవీలో ఒక స్ట్రోలింగ్ ఇచ్చారు. నేనది సిపిఎం రాజీనామా చేసి వైసీపీలో చేరితే నాకు ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నానని. ఇవన్నీ గాలి వార్తలు, నిరాధారణ వార్తలండి. నేను సిపిఎం పార్టీలో కొనసాగుతున్నాను. సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాను. కొన్ని మాకు పార్టీలో కొన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద పై కమిటీకి రాసాము. అదేదో చర్చ జరుగుతుంటుంది తప్ప దానివల్ల ఈ రకమైనటువంటి వార్తలు సృష్టించడం మాత్రం తగదు. ఎందుకంటే నేను 50 సంవత్సరాలు కొనసాగాను. ఇప్పుడు వచ్చేసి ఎమ్మెల్సీ పదవి కోసం నేను పార్టీ మారుతానని నాకు అవమానం కదా. అది అట్లాంటి ఆధారం లేదు. నేను ఎవరితో కలవలేదు, ఎవరు కూడా నాతో కలవలేదు. అది కూడా చెప్తుంది. ఏ పార్టీ కూడా నన్ను ఆహ్వానించలేదు. నేను ఏ పార్టీతో మాట్లాడలేదు. మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి 15 లక్షల రూపాయల విలువైన 28 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. చెడు అలవాట్లకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలని, అక్రమార్జన కోసం ఆశపడి మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్నాడని జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు తెలిపారు. అందరికీ నమస్కారం. మన గౌరవ కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గారు చెడు వ్యసనాలు, అదేవిధంగా చెడు నడవడిక కలవారి కదలికలపైన దృష్టి సారించి దీనికి సంబంధించి ఏమైనా నేరాలు జరిగే ప్లేసెస్ ఉన్నా కూడా కొన్ని నేరాలకి ఈజీ ప్లేసెస్, అటువంటి వాటిల్లో చెడు నడవడిక గల వాళ్ళు ఉంటారన్న ఉద్దేశంలో దీని మీద దృష్టి సారించి దీనికి స్పెసిఫిక్గా టార్గెట్ కింద ఇచ్చి క్రైమ్ టీమ్ ఫామ్ చేసి చేసిన దానికి సంబంధించి ఒక గుడ్ క్యాచ్ నిన్న పట్టుకోవడం జరిగింది. మన క్రైమ్ డిఎస్పీ రాంబాబు గారు ఆధారు పోరాడ వెంకటేశ్వరుడు అనే పాత నేరస్తుడిని మనం నిన్న అరెస్ట్ చేసి ఇతని ద్వారా దాదాపు 28 మోటార్ సైకిల్ ఇప్పుడు దాకా కూడా రికవర్ చేయడం జరిగింది. 28 మోటార్ సైకిల్ విలువ ఓపెన్ మార్కెట్లో ఇప్పుడు దాదాపు 15 lakhs వరకు ఉంది. ఈ 28 మోటార్ సైకిళ్ళు ఇతను దాదాపు 5 months గ్యాప్లో కాకినాడ, మండపేట, కడియం, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు, జంగారెడ్డిగూడెం, పెదపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ అఫెన్సెస్ అన్నీ కూడా చేయడం జరిగింది. ఇతను ఇంతకుముందు పాత నేరస్తుడే. ఇతను ఇంతకుముందు దాదాపు 45 కేసెస్లో అరెస్ట్ కాబడిన వ్యక్తి. రీసెంట్గా కడియం పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని అరెస్ట్ చేసి 1 year జైలు శిక్ష అనుభవించి ఒక 5 నెలల క్రితమే జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఈ నేరాలన్నీ పాల్పడి ఈ 28 మోటార్ సైకిల్స్ని దొంగతనాలు చేయడం జరిగింది. ఇందు మూలంగా ప్రజలందరికీ పోలీసు వారి తరపు నుంచి హెచ్చరిక ఏంటంటే, మీరు 2 wheelers ఏదైనా సరే పార్కింగ్ చేస్తున్న క్రమంలో నిర్దేశిత పార్కింగ్ స్థలంలోనే పార్క్ చేస్తూ, అదేవిధంగా ఖచ్చితంగా లాక్ చేసుకుని
వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ కోరాడ వెంకటేశ్వర్లు అనే పాత నేరస్తుని పట్టుకోవడంలో మన సిసిఎస్ టీము చేసిన పురోగతికి సంబంధించి సిసిఎస్ టీంని డిఎస్పీ రాంబాబాద్లో పనిచేసిన టీం అంతటినీ కూడా జిల్లా ఎస్పీ గారు మరీ ముఖ్యంగా అందరినీ కూడా అభినందించడం జరిగింది. ఇటీవల బీజేపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23న టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో కన్నా పసుపు కండువా కప్పుకోనున్నారు. కన్నాతో పాటు ఆయన ముఖ్య అనుచరులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్టీలో చేరే రోజున ఉదయం తాను సెంటిమెంట్గా భావించే అమరావతి దేవాలయంలో కన్నా ప్రత్యేక పూజలు చేయనున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కాగా కన్నా చేరికకు టీడీపీ హైకమాండ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. టీడీపీలో చేరిన తర్వాత కన్నాకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో కోవెలమూడి రవీంద్ర ఉన్నందున కన్నాను సత్తెనపల్లి బరిలో దించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. సత్తెనపల్లిలో కాపు ఓటు బ్యాంక్ గణనీయంగా ఉన్నందున కన్నా ప్రభావం అక్కడ పనిచేస్తుందని టీడీపీ భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాగా గత డిసెంబర్లో కన్నా లక్ష్మీనారాయణను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కలవడంతో కన్నా జనసేనలో చేరే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. అయితే బీజేపీకి రాజీనామా చేశాక కన్నా టీడీపీ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం. మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం. ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తెలంగాణలో విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సక్రమంగా లేదని, కొంతమంది కాంట్రాక్టర్లకు కొమ్ము కాసే విధంగా కమిషన్ల కోసమే పాలన కొనసాగుతోందని విమర్శించారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన కోదండరాం పట్టణంలోని పెన్షనర్స్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరెంటు కోతలపై ప్రభుత్వ తీరును ఎడమట్టారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన కోదండరాం పట్టణంలోని పెన్షనర్స్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరెంటు కోతలపై ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కౌంట్లకు పెద్ద ఎత్తున బకాయిలు ఉండడం వల్ల విద్యుత్ సంస్థలు సరిపడా విద్యుత్ తయారు చేసే పరిస్థితుల్లో లేవని, మరోవైపు కొనుగోలు చేసే శక్తి లేకనే విద్యుత్ కోతలు విధిస్తున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రంలోని రైతులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం డిస్కాంలకు బకాయి ఉన్న డబ్బులు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రంలోని అన్ని విద్యుత్ భవనాల ముందు నేడు తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇవ్వలేదని, ఈ పరిస్థితి జగిత్యాలలో మరింత దయనీయంగా ఉందని అన్నారు. కాబట్టి జర్నలిస్టులకు వెంటనే ఇండ్ల స్థలాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అదే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. కావలసిన వేరే సాధారణ మనుషులైతే ఇట్లాగే వదిలిపెడుతురా. మనం చూస్తున్నాం, ఫరూక్ అనేట ఆయన దొంగతనం ఆరోపణ మీద కొట్టి చంపిండ్రని ఇవాళనే హైదరాబాద్లో ఆసుపత్రిలో, గాంధీ ఆసుపత్రిలో చనిపోయింది. మెదక్ పట్టణానికి సంబంధించిన మామూలు వ్యక్తులైతే అట్లా, పలుకుబడి ఉన్న వాళ్ళైతే ఇట్లానా అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇది వాస్తవానికి టీఆర్ఎస్ పాలన యొక్క స్వభావాన్ని అద్దం పట్టి చూపుతున్నారు. తమ వాళ్ళైతే ఒక రకంగా అధికారం నడుస్తుంది, తమకు అవసరం లేకపోతే అధికారం ఇంకో రకంగా చెలాయిస్తూ ఉంటారు. ఇట్లాంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలనే ఇవాళ తెలంగాణకు ఒక శాపంగా మారింది. తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా మారింది. తెలంగాణ సామాజిక ఆర్థిక వికాసానికి ఇది ప్రతిబంధకంగా మారింది. ఇది మనం ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి ఇంతకంటే మనం పెద్ద ఉదాహరణలు కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీకు రావాల్సిన ఇళ్ళ ప్లాట్ల కాడ నుంచి మొదలుకుంటే జలపతి రెడ్డికి న్యాయం చేకూర్చే విషయం దాకా ఈ విషయాల మీదనే ఒక సీరియస్గానే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద ఒక ప్రచారం చేయాలని, ఉద్యమకారులందరినీ కలపాలనే ఒక ఆలోచనతో తెలంగాణ జనసమితి ఉంది. మార్చి 10 మిలియన్ మార్చి జరిగిన రోజు తెలంగాణ బచావ్ పేరిట మేము ఒక సదస్సు జరుపుతాం. ఇట్లాంటి ఘటనల వల్లనే మేము కూడా చాలా బాధపడి కలత చెంది ఇక తెలంగాణ అయితే వాళ్ళు వదిలిపెట్టింది టీఆర్ఎస్ పార్టీ. ఇక వాళ్ళు తెలంగాణ గురించి ఆలోచన చేసే యోచనలు లేరు. అందుకని ఇప్పుడు మనం తెలంగాణ ప్రజలుగా ఇవాళ మనము వెంటనే ప్రభుత్వము మనము కూరుకునే పరిస్థితి లేదు. వాళ్ళు జాతీయ పార్టీగా మారిపోయింది. మనం తెలంగాణ ఉద్యమకారులము, అమరులైనటువంటి కుటుంబాల సభ్యులము, మనము అందరం కలిసి ఇవాళ తెలంగాణ కోసం మళ్ళీ ఐక్యమై, జయశంకర్ గారు అన్నట్టు తెలంగాణ వచ్చేదాకా తెలంగాణ సాధన కోసం అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ అభివృద్ధి కోసం ఒక పోరాటం తప్పదు అన్నారు. ఆ పోరాటం కోసం అందరినీ ఐక్యం చేసే లక్ష్యంతోనే మార్చి 10న హైదరాబాద్లో తెలంగాణ బచావ్ సదస్సు జరుగుతుంది. తెలంగాణ ఉద్యమకారుల దగ్గరికి మేము అంతటా కూడా మేము వెళ్తాం, పర్సనల్గా కలుస్తాం. అందరం కలుద్దాం, తెలంగాణను కాపాడుకుందాం, ఇట్లాంటి దుష్ట అప్రజాస్వామిక పాలన నుంచి ప్రజలను కాపాడుకుందాం అని చెప్పి మేము పిలుపునిస్తాం. వరదల్లో చనిపోయిన జమీర్ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న ఇంటిపైకి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్లో దొంతు చిన్న ఇంటిపైకి కర్రలతో దాడికి వెళ్ళినట్లు సమాచారం. అయితే దుండగులు వైకాపాకు చెందిన వాళ్ళని చిన్న భార్య రాణి ఆరోపించారు. ఆదివారం ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే వంశీని ఉద్దేశించి మాట్లాడడంతో దొంతు చిన్న ఇంటిపై దాడి జరిగినట్లు సమాచారం. 30 మంది యువకులు కర్రలతో దొంతు చిన్న ఇంటిని ముట్టడి చేశారని ఆమె ఆరోపించారు. దొంతు చిన్న భార్య రాణి మీడియాతో మాట్లాడుతూ బూతులతో ఇష్టానుసారంగా మాట్లాడారని ఆమె ఆరోపించారు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో మహిళలను భయపెట్టే విధంగా మద్యం మత్తులో వైసీపీ కార్యకర్తలు హల్చల్ చేశారని అన్నారు. పేరు రాణి అండి, దొంతు రాణి, చిన్నగారి భార్య అని 10 మంది దాకా వచ్చారు కుర్రోళ్ళు. తలుపు కొట్టేసారి నేను తలుపు తీసా. ఎవరు మీరంటే తిట్టుకుంటూ వెళ్ళారు కిందకి. తాగున్నారు బాగాళ్ళు. 10 మంది పైకి వచ్చారు, కడమ వాళ్ళు కింద ఉన్నారు. నేను కిందకి వెళ్ళేసరికి బయటికి వెళ్ళిపోయారు. 30-40 మంది దాకా ఉన్నారు. వచ్చారు, తిడుతున్నారు, చిన్నగాడి ఏడి అది ఇదని బూతులు తిట్టారు. ఎవరో మీరే నేను బయటికి వెళ్ళేసరికి వెళ్ళిపోయారు. వీళ్ళే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే.
ఎన్ని గంటలకు వచ్చారు మన దగ్గరికి? టైం చూడలేదండి నేను. ఉదాహరణ ఎంత టైం పడుతుంది? 12 అవుద్ది అనుకుంటా. చిన్నగారు ఆ టైంలో ఎక్కడికి వెళ్ళారు? ఆయన బయటికి వెళ్ళారు పని మీద. ఇంకేమన్నా అన్నారా? తిట్టారు, ఆయన్ని తిట్టారు. తిడతామేంటి, ఏదన్నా ఉంటే ఆఫీస్ కాడ చూసుకోవాలి, ఇంటికి వస్తే తిడతాం ఎందుకు? ఆడవాళ్ళు నేను ఒక్కదాన్నే ఉండా, అంతమంది వచ్చారు. వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కర్రలు ఉన్నాయి, బాగా తాగి ఉన్నారు. అది మీరు అడిగినప్పుడు ఏమైనా సమాధానం చెప్పలా, తిట్టుకుంటూ వెళ్ళారు. ఎంతమంది ఉంటారు ఉద్యోగం? పైకి 10 మంది దాకా వచ్చారండి, కింద 30 మంది దాకా ఉన్నారు. ఇక్కడ గలాటా చేశారు, అరవటం, కేకలు అయితే ఏం లేదు కానీ తిట్టారు, తిట్టుకుంటూ వెళ్ళారు. ఆడేడి చిన్నగా ఆడేడు, ఆడ అమ్మాయి ఇది అదే తిట్టుకుంటూ వెళ్ళారు అంతే. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో ప్రముఖ కథానాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి తారకరత్న మృతి పట్ల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించి మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. తారకరత్న మృతి పట్ల తెలుగుదేశం పార్టీకి చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు అని, చిన్న వయస్సులోనే దివికెగడం బాధాకరమని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నందమూరి తారకరత్న జోహార్, నందమూరి తారకరత్న జోహార్, నందమూరి తారకరత్న జోహార్, నందమూరి తారకరత్న. 2 నిమిషాలు మౌనం పాటి. జోహార్ నందమూరి తారకరత్న, జోహార్ నందమూరి తారకరత్న. ఈ సందర్భంగా నందమూరి తారకరత్న గారి అకార మరణానికి చింతిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించవలసింది కోరుతున్నాం. జోహార్ నందమూరి తారకరత్న, జోహార్ నందమూరి తారకరత్న, జోహార్ నందమూరి తారకరత్న. స్వర్గీయ నందమూరి తారకరత్న హార్ట్ అటాక్ కారణంగా చనిపోవడం వల్ల ఈరోజు ఎర్నగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లందులపాడు వద్ద గల ఓ కోల్డ్ స్టోరేజ్లో మిర్చి కాటాలో జరుగుతున్న మోసం వెలుగులోకి వచ్చింది. కాంటాలో ఒక్కో మిర్చి బస్తాకు దాదాపు 3 కిలోల చొప్పున మోసం జరుగుతున్నట్లు రైతులు గుర్తించారు. మధిర మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన దేవిశెట్టి భాస్కర్, మేడిశెట్టి జ్ఞానయ్య అనే 2 రైతులు మిర్చి సాగు చేశారు. అయితే వారిద్దరికీ చెందిన 58 బస్తాల మిర్చిని జిలుగుమాడుకు చెందిన ఓ వ్యాపారి కొనుగోలు చేశాడు. బస్తాలను తూకం వేసేందుకు ఇల్లందుపాలు లోపల ఉన్న ఓ కోల్డ్ స్టోరేజ్ వద్దకు తీసుకురమ్మన్నాడు. భాస్కర్ తన 47 బస్తాలను స్టోరేజీ వద్ద తూకం వేయగా తక్కువగా వచ్చినట్లు గ్రహించాడు. అనుమానం వచ్చి వేరే కాంటాలతో తూకం వేస్తే ఒక్కో బస్తాకు 3 కిలోలు తక్కువగా చూపిస్తున్నట్లు గుర్తించారు. మేడిశెట్టి జ్ఞానయ్య తన 11 బస్తాల మిర్చిని ఇంటి వద్ద తూకం వేసుకొని స్టోరేజీ దగ్గర తూకం వేస్తే తన బస్తాలలో కూడా 3 కిలోలు తగ్గినట్లు గుర్తించాడు. దీంతో కోల్డ్ స్టోరేజీ వద్ద కాంటాలో జరుగుతున్న మోసంపై మధిర టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రైతులు తెలిపారు. ఇతర రైతులు నష్టపోకూడదనే తాము ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే వైరస్లతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇలాంటి మోసాలతో రైతులను ఇంకా నట్టేటా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు మేడి జానయ్య. నేను మిర్చి పంట 1 ఎకరం వేసాను. ఆ ఎకరంలో బస్తాలు 11 బస్తాలు కాగా ఒక సాగుకారికి అమ్మాను. ఆ సాగుకారి ఇల్లందులపాడు గ్రామంలోని గణేష్ కోల్డ్ స్టోరేజ్ కాడికి వేసుకొచ్చి కాటా వేయమన్నాడు. అక్కడ కాటా వేసిన తర్వాత మేము అక్కడ కాటాలు వేశారు. తర్వాత మేము ఇంటికాడికి వచ్చిన తర్వాత మా కాటాలు వాటికి ఎగ్జాంపుల్ చూడంగా ఒక బస్తాకు వచ్చేసి 3 కేజీలన్నర ఫ్రాడ్ జరిగింది. ఈ 3 కేజీలన్నర ఫ్రాడ్ జరిగిందని మరుసటి రోజు వెళ్ళి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం అడిగితే ఆ మరుసటి రోజు మా ఫ్రాడ్ జరిగింది ఒప్పుకొని మాకు న్యాయం చేశారు. మేము జరిగిన అన్యాయం కాక మా తోటి రైతులు ఇలా ఎవరు అన్యాయం జరగకూడదని మేము ఒక చిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఈ కోల్డ్ స్టోరేజ్ మీద కాటా మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నందమూరి తారకరత్న మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని, సినీ పరిశ్రమలో ఒకే రోజు 9 సినిమాలు తారకరత్న ప్రారంభించి రికార్డు సృష్టించారని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో మృతి చెందిన నందమూరి తారకరత్న చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మరియు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, సినీ పరిశ్రమలో ఒకే రోజు 9 చిత్రాలు ప్రారంభించి తారకరత్న రికార్డు సాధించారని, పార్టీ పటిష్టతకు లోకేష్ పాదయాత్రలో పాల్గొని అనారోగ్యానికి గురై మృతి చెందడం బాధాకరమని అన్నారు.
తారక రత్న జోహార్ నందమూరి తారక రత్న జోహార్ నందమూరి తారక రత్న. నమస్కారం. ఈరోజు నందమూరి తారక రత్న గారు నిన్న బెంగళూరులో చనిపోవడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నందమూరి తారక రత్న గారు సినీరంగ ప్రవేశంలో బాలకృష్ణ గారి ప్రమేయంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఒకే రోజు 9 సినిమాల షూటింగ్లో పాల్గొన్నటువంటి ఏకైక హీరో ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే ఒక్క నందమూరి తారక రత్న అని చెప్పి నేను చెప్తున్నాం. అలాగే ఆ రోజు 9 సినిమాలు ఒకే రోజు స్టార్ట్ చేసినటువంటి తారక రత్న గారి పేరు గిన్నీస్ రికార్డులో కూడా ఎక్కడం జరిగింది. అలాగే ఒక మంచి నటుడు అమరావతి అనేటువంటి సినిమాలో ఆయన విలన్ గారి నుంచి నంది అవార్డు కూడా ఆయనకి రావడం అనేది ఒకసారి గుర్తు చేస్తున్నా. తర్వాత తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో చేరి తెలుగుదేశం పార్టీని విజయపథం వైపు తీసుకెళ్దామనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు లోకేష్ గారి పాదయాత్రకి రావడం, అక్కడ ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలడం, తర్వాత ఆయన హాస్పిటల్కి తీసుకుపోవడం, దాదాపు 23 రోజులు 22 రోజులు మృతువుతో పోరాడి చివరికి తుది శ్వాస విడాడు. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. దేవుడి దేవాలో బతుకుంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఎమ్మెల్యే అయ్యేవాడు. అలాగే ఆయన అనుకున్నటువంటి కాన్స్టిట్యున్సీ ఏదైతే అనుకుంటున్నాడో ఆ కాన్స్టిట్యున్సీకి మేలు చేసేవాడు. కానీ దురదృష్టం ఆ భగవంతుడు చిన్న వయసులోనే 40 సంవత్సరాల వయసులోనే ఆయన తీసుకుపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికీ చిన్న బిడ్డ, అలాగే వాళ్ళ మిసెస్, అట్లాగే ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. అట్లాగే వాళ్ళ కుటుంబానికి అండగా వాళ్ళ బంధువు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి సహాయ సహకారాలు ఉండి ఆ కుటుంబానికి అండగా ఉంటాడని చెప్పి ఆల్రెడీ చెప్పారు. అలాగే హాస్పిటల్లో ఉన్నంత వరకు బాలయ్య బాబు దగ్గరుండి అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నాడు. బాలయ్య బాబు గారికి చాలా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తుల్లో అతను ముఖ్యుడు. కాబట్టి అలాంటి సినీ నటుడు ప్లస్ రాజకీయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు చనిపోవడం మా అందరూ కూడా తీరని లోటు. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి తల్లని ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మిని వెంటాడుతున్న జగన్ అక్రమాస్తుల కేసు. ఈ కేసు నుంచి ఆమెను తప్పించవద్దు అంటూ సుప్రీంకోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని నాగోల్ డివిజన్లో ప్రజాగోస, బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్. ఈ ప్రభుత్వం పేదలకు గుంట చాగా ఇవ్వలేదని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శ. నల్లగొండ జిల్లాలో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా, 8 మందికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించిన ఎంఏ గఫూర్, తాను ఇప్పటికీ సిపిఎం పార్టీతోనే ఉన్నానని స్పష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.